ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు గల వారఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నందున మీరు రహస్య వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. అలాగే పెట్టుబడి పైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా మీకు ఏదైనా కాలానుగుణ వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లో మీ స్వంత చికిత్స లేకపోతే వైద్యుడి సలహా లేకుండా మందులు తీసుకోకూడదు. ఈ వారం మీరు అనేక వనరుల నుండి ప్రయోజనం పొందుతారు. తగిన అవకాశాన్ని తీసుకొని మీరు దాన్ని పెట్టుబడిలో పెట్టుబడి పెట్టాలని కూడా నిర్ణయించవచ్చు. అలాగే మీ ఎక్కువ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైనా పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీకు శుభ ఫలితాలను ఇవ్వడానికి పనిచేస్తుంది. మీరు మీ పేద తోబుట్టువుల నుండి ఎలాంటి ఆర్థిక సహాయం కోరినట్లయితే మీరు దానిలో ప్రతికూల ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా మీ పేలమైన ఆర్థిక పరిస్థితి వల్ల మీ తోబుట్టువులు మీకు ఎలాంటి సహాయం ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంది. ఇంకా మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీరు మీకోసం సమయం కేటాయించగలుగుతారు. అయితే మీకు ఖాళీ సమయం వచ్చినప్పుడు అలా నిర్మాణాత్మకంగా ఏదైనా చేయుట చెప్పదగిన సూచన. అలాగే ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి మరియు కష్టపడి పనిచేయండి. ఇంకా ఈ వారం మీరు మీ వైవాహిక జీవితంలో నిజమైన రుచిని చూడవచ్చు. ఎందుకంటే ఈ రోజులు వివాహిత జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటిగా నిరూపించబడతాయి. అలాగే ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలని గడుపుతారు. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతాయ నమః అని జపించండి. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 10వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.